ఈ వీడియో చూడకుండా మాత్రం మీరు డైరెక్ట్ బిఎస్ఎన్ఎల్ సిమ్ములు కొనేసుకోవడం, పోర్ట్ చేంజ్ చేసుకోవడం ఇలాంటిది అయితే చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి బిఎస్ఎన్ఎల్ సిమ్ములు ఉన్నాయా లేదా, ఎస్ ఆర్ నో అనేది కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది బిఎస్ఎన్ఎల్ అనే ఈ టాపిక్. అందరికీ తెలిసే ఉండొచ్చు. అసలు ఈ బిఎస్ఎన్ఎల్ ఎందుకు ఇంతలా పాపులర్ అవుతుంది, అసలు బిఎస్ఎన్ఎల్ సిమ్లో పెట్టే టారిఫ్ ప్లాన్స్ ఎంత, అంటే ఎంత తక్కువ ప్రైస్లో మనకి వీళ్ళు రీఛార్జ్ ప్లాన్స్ అయితే తీసుకొచ్చిండ్రు అనేది కూడా చెప్తా. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు ఉన్న పలంగా రైట్ నో బిఎస్ఎన్ఎల్ సిమ్ములు తీసేసుకోవాలన్నా ఆర్ మీరు పోర్ట్ చేంజ్ చేసేసుకోవాలన్నా అనే దానికి కూడా ఆన్సర్ నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. బై ద వే బిఎస్ఎన్ఎల్ ఫ్రీ సిమ్లు కూడా ఇస్తున్నారంట కదా, అది నిజమేనా కాదా అనేది కూడా చెప్తా. సో ఈ వీడియోలో నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా బిఎస్ఎన్ఎల్ గురించి, రైట్ నో ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటున్నాము. సో మనకి రిడెంప్షన్ ఇవ్వడానికి బిఎస్ఎన్ఎల్ అయితే వచ్చింది. సో టాటా వాళ్ళతో టైఅప్ అయితే వచ్చింది. సో తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మనం ఇప్పుడు 3,50,000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి. ఎస్పెషల్లీ అది మన టార్గెట్. నేను ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఇట్లాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా. మీరు మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. మీరు నాకు చేసే సపోర్ట్ ఏదైనా ఉంది అని అంటే అది జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ ఎందుకు బిఎస్ఎన్ఎల్ ఇంత ట్రెండింగ్లో ఉంది రైట్ నౌ? ఎవరు చూసినా బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడడం, దానికి పోర్ట్ చేంజ్ చేసుకోవడం ఆర్ కొత్త సిమ్ములు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇట్లా అని చెప్పేసి అంటే మిగతా ఉన్న నెట్వర్క్స్ ఏవైతున్నాయో జియో కానీ, ఎయిర్టెల్ కానీ, విఐ కానీ వీళ్ళు టారిఫ్ ప్లాన్స్ని ఒక రేంజ్లో పెంచేసిండ్రు. అంటే కంపారిటివ్లీ వాళ్ళు ఒక 5 yearsతో చూసుకుంటే డబల్ ట్రిపుల్ పెంచిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అవేంటో కూడా నేను మీకు చెప్తా. సో అందువల్లనే వీళ్ళు దీన్ని పెంచడం వల్లనే టారిఫ్ ప్లాన్స్ సడన్గా బిఎస్ఎన్ఎల్ దిక్కు చూస్తున్నారు అందరూ. సరే మరి బిఎస్ఎన్ఎల్ దిక్కు చూడాల్సిన అవసరం ఏంటి? అది ఎట్లాగో అంటే అది గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండేది కదా, దాన్ని ఎవరు పట్టించుకోలే ఇన్ని సంవత్సరాల దాకా. ఇప్పుడే ఎందుకు సడన్గా బిఎస్ఎన్ఎల్ మీద నమ్మకం వస్తుంది అని అంటే సింపుల్ ఏం లేదు, దాన్ని టీసీఎస్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. ఐ మీన్ టాటా వాళ్ళు అయితే తీసుకున్నారు దాన్ని. సో రతన్ టాటా గారి మీద మనకు చాలా నమ్మకం ఉంటుంది ఆబ్వియస్లీ, బికాస్ వాళ్ళ కంపెనీ అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఎప్పుడైనా జనాలకు అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకురావాలి అనేదే వాళ్ళ ఉద్దేశం. సో అందువల్లనే వాళ్ళు బిఎస్ఎన్ఎల్తో టైఅప్ అయి 15,000 కోట్లు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దట్టు త్రూ అవుట్ ది ఇండియా. ఫస్ట్ అయితే వీళ్ళు 1,000 విలేజెస్ని సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ రావాలి అంటే 4G స్పీడ్ రావాలి అని చెప్పేసి వెంటనే టవర్స్ చేయడం కానీ, కేబుల్స్ చేయడం కానీ ఇట్లాంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ వీళ్ళు ఆగస్టులో కల్లా మేము ఈ 4G ఇంటర్నెట్ అయితే మ్యాక్సిమం అందరికీ రీచ్ అయ్యేలాగా చేస్తాము అని చెప్పేసి అంటున్నారు ఇండియాలో. సో చూడాలి మరి దాంట్లో. ఇప్పటి వరకు అయితే మాత్రం 3G స్పీడ్లోనే వస్తుంది. 4G స్పీడ్ వస్తుంది, బట్ కొంచెం మెట్రో సిటీస్లో అట్లాంటి వాటిలో మాత్రం వస్తుంది. అండ్ కొన్ని మామూలు సిటీస్లలో కూడా వస్తుంది 4G నెట్. సో కాబట్టి మీ సిటీస్లో వస్తుందా రావట్లేదా బిఎస్ఎన్ఎల్ 4G అనేది కింద కామెంట్ చేయండి. అండ్ 2025 కల్లా 5G నెట్ని చాలా చీప్ ప్రైస్లో మేము జనాలందరికీ ఇస్తాం అనేది చెప్తున్నారు ఈ బిఎస్ఎన్ఎల్ అండ్ టాటా కంపెనీ వాళ్ళు. అందుకే ఈ మధ్య ఈ బిఎస్ఎన్ఎల్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు మనకి 2016లో వాళ్ళు జియో మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేసినప్పుడు మిగతా ఉన్న టెలికాం కంపెనీలన్నీ సైడ్ అయిపోయినాయి కదా. అప్పుడు జియోనే తోపింగ్ అందరికీ ఫ్రీ సిమ్లు ఇచ్చేయడం ఇట్లా జరిగింది. అదే మీకు 2017 or 18 నుంచి వాళ్ళ టారిఫ్ ప్లాన్స్ స్టార్ట్ చేసిండ్రు. స్టార్టింగ్లో ఎంత ఉండే 149 రూపీస్ తోటి రీఛార్జ్ చేసుకుంటే 1 month మొత్తం వచ్చేది. ఇప్పుడు వాళ్ళు అసలు ఏ రేంజ్లో వాళ్ళ టారిఫ్ ప్లాన్స్ పెంచిండ్రు అనేది కూడా నేను జస్ట్ మీకు ముందు చెప్తా. సో ఒకరు పెంచిన తర్వాత ఆటోమేటిక్గా మిగతా 2 నెట్వర్క్లు కూడా పెంచేస్తున్నారు రేట్లు. సో ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ వీళ్ళు మనకు ఫ్రీగా ఇచ్చి దాన్ని మనం అలవాటు చేసేసిండ్రు కదా. ఒకనొక టైంలో మనము ఒక 25 రూపీస్ ఆర్ 35 రూపీస్ పెట్టి చిన్న కార్డు కొనుక్కొని నెట్ బ్యాలెన్స్ రీఛార్జ్ చేసుకుంటే ఎంత 200 MB 500 MB వచ్చేది. దాన్ని లిటరల్గా 3-4 days వాడుకునేది మేమైతే. అది చాలా మెల్లగా బఫర్ అవ్వకుంటూ వస్తూ ఉంటుంది. బట్ అయినా కూడా అంత పేషెన్స్తో దాన్ని మేము యూజ్ చేసుకునేది ఆ టైంలో. బట్ సడన్లీ మనకి 4G స్పీడ్ ఇచ్చేసిండ్రు. అది కూడా అన్లిమిటెడ్ స్పీడ్ అన్నారు. 7 GB వరకు ఫస్ట్ మనకి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు డైలీ. అదే 7 GB కంప్లీట్ అయిపోయిన తర్వాత 126 kbpsకి పడిపోయేది ఆ స్పీడ్. దాని తర్వాత 3 GB ఇచ్చిండ్రు డైలీ అన్లిమిటెడ్ అని. అండ్ దాని తర్వాత 2 GB ఇచ్చిండ్రు. ఈ విధంగా ఇచ్చుకుంటా వచ్చిండ్రు. సో ఫస్ట్ వాళ్ళు మనకు దాన్ని అలవాటు చేసేసిండ్రు. అంటే ఈ బఫరింగ్ నుంచి మనకి రిడెంప్షన్ ఇచ్చేసి 4G హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చిండ్రు మనకి. సో మనం యూట్యూబ్ చూసినా ఏది చూసినా అసలు బఫర్ అవ్వడమే జరగట్లేదు. సో అంతలా దానికి అలవాటు పడిపోయింది ఇప్పుడు 4G నెట్కి. ఇప్పుడు మనకు సడన్గా ఏదన్నా బఫర్ అయిందనుకో, మనం దాన్ని బ్రౌజ్ చేస్తూ ఉంటే చికాకు వస్తుంది. అంటే ఒకనొక టైంలో అది 2 నిమిషాలు బఫర్ అయిన తర్వాత చూసేవాళ్ళం. ఇప్పుడు కనీసం 3-4 సెకండ్లు బఫర్ అయినా కూడా మనకు టాలరేట్ చేయట్లే. సో సడన్గా వీళ్ళు టారిఫ్ ప్లాన్స్ పెంచేసరికి ఏమవుతుంది, సచ్చినట్టు మనం అదే రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. బికాస్ ఆఫ్ మనం ఆల్రెడీ అలవాటు పడి ఉన్నాం కాబట్టి 4G స్పీడ్కి. అండ్ జియో వాళ్ళు లాస్ట్ 5-6 yearsగా వాళ్ళ టారిఫ్ ప్లాన్స్ అనేది 11% 11 నుంచి 25% దాకా పెంచుతున్నారు వీళ్ళ ప్లాన్స్. ఇప్పటిదాకా అట్లుంది సిచ్యువేషన్. అండ్ దీనితో పాటు మిగతా 2 నెట్వర్క్లు కూడా ఇంకొక 50 ఎక్కువనే పెంచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాయి. ఎందుకంటే సచ్చినట్టు ఈ 3 కదా మనం రీఛార్జ్ చేసుకోవాల్సింది. సో ఇప్పుడు ఎస్పెషల్లీ నేను మీకు జియో అనేది లాస్ట్ గత 4-5 yearsగా వాళ్ళ టారిఫ్ ప్లాన్స్ ఏ రేంజ్లో పెంచి
పెంచింది అనేది మనం మాట్లాడుకుందాం. ఈవెన్ ఎయిర్టెల్ కూడా. అండ్ బిఎస్ఎన్ఎల్ గురించి కూడా చెప్తా, వాళ్ళ కొత్త టారిఫ్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చెప్తా. లిటరల్గా మీరు షాక్ అయిపోతారు. ఫస్ట్ 2020 నుంచి స్టార్ట్ చేద్దాం, బికాస్ లాస్ట్ 5 years తీసుకుంటున్నా అన్న కాబట్టి. 2020లో 199 రూపీస్ పెట్టి 1.5 GB డేటా మనం రీఛార్జ్ చేసుకుంటే జియోలో 28 days వ్యాలిడిటీ వచ్చేది. యూనో, సో ఇదే ప్లాన్ని 2022 కల్లా 239 రూపీస్ చేసిండ్రు. సేమ్ 1.5 GB డేటా 28 days వ్యాలిడిటీ వస్తుంది. అంటే ఎంత పెంచిండ్రు? దాదాపు 90 to 94 రూపీస్ దాకా పెంచిండ్రు కదా ఈ ప్లాన్ని. సేమ్ అట్లనే ఇదే ప్లాన్ 239 ఇప్పుడు 2024లో ఎంత అయిందో తెలుసా? 299 రూపీస్ అయింది. అంటే మళ్ళీ ఇంకొక 60 రూపాయలు పెంచేసిండ్రు విత్ ఇన్ ది 2 years. నెక్స్ట్ పాపులర్ ప్లాన్ ఏంటి? 84 days ప్లాన్ చేసుకుంటాం, అంటే 3 months వచ్చే ప్లాన్. దీన్ని 2020లో 555కి ప్రొవైడ్ చేసిండ్రు. సేమ్ 1.5 GB డేటా 84 రోజుల వ్యాలిడిటీ. దీన్ని 2022 కల్లా 555 ఉండేది కాస్త 666 చేసిండ్రు. అంటే దాదాపు 111 రూపాయలు ఎక్కువగా పెంచిండ్రు. అదే 2024 కల్లా ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? ఇదే 1.5 GB డైలీ డేటా 799 రూపీస్ అయింది. అంటే లిటరల్గా 135 రూపాయలు పెంచేసిండ్రు. అదే ఇప్పుడు మనం ఒకసారి 1 year ప్లాన్ చూసుకుందాం. 2020లో 21 అంటే 2121 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే 1 yearకి గాను వచ్చేది, అంటే 11 monthsకి వచ్చేది 1.5 GB డైలీ డేటా వచ్చేది. అదే మనకి 2022లో ఎంత పెంచిందో తెలుసా? 2545 రూపాయలు పెంచిండ్రు. అదే 1.5 GB డేటా 11 monthsకి. అంటే ఎంత? దాదాపు 420 రూపాయల దాకా పెంచేసిండ్రు. యూనో, అదే ప్లాన్ ఇప్పుడు ఈ జూలైలో ఎంత ఉందో తెలుసా? 3599 రూపాయలు ఉంది. అంటే లిటరల్లీ 1054 రూపీస్ పెరిగింది 2022తో కంపేర్ చేసుకుంటే. బట్ దీంట్లో మనకి ఇంకొక 35 రోజులు ఎక్స్ట్రా ఇస్తున్నారు, ఒక 1 month ఎక్స్ట్రా ఇస్తున్నారు, అంతే తేడా. సో ఈ రేంజ్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డైరెక్ట్ 100 రూపాయలు, 300, 500, 1000 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళిపోతే దానికి అలవాటు పడిన వాళ్ళు చచ్చినట్టు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది. సరే, ఈ ఎయిర్టెల్ ప్లాన్స్ చూసుకుంటే 299తో రీఛార్జ్ చేసినాం అనుకో 1 GB వస్తుంది, 28 days వ్యాలిడిటీ వస్తుంది. అదే 1.5 GB రావాలంటే 349 తోటి రీఛార్జ్ చేయాలి. అదే మనకి డైలీ 3 GB డేటా రావాలనుకో 448 తోటి రీఛార్జ్ చేయాలి. డైలీ 3 GB డేటా వస్తుంది, 28 days వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా బిఎస్ఎన్ఎల్ టారిఫ్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయనేది నేను మీకు చెప్తా. చాలా ఎగ్జైటింగ్ ఉన్నారనుకుంటా. 147 తోటి మీరు కనుక రీఛార్జ్ చేసిండ్రు అనుకో 10 GB డేటా వస్తుంది, 30 days వ్యాలిడిటీ ఉంటుంది. అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, అంటే ఓన్లీ 10 GB డేటా మాత్రమే వస్తుంది. ఇది ఎవరికంటే ముఖ్యంగా మన పేరెంట్స్ ఉంటారు కదా, అంటే నెట్ ఎక్కువైతే ఎవరు యూజ్ చేయకుండా ఉంటారో, ఓన్లీ కాల్సే ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో అలాంటి వాళ్ళకి ఈ 147 ప్లాన్ తోటి. అండ్ అలాగే ఇక్కడ 1 month ప్లాన్ ఏదైతే ఉందో అది 349, 299 ఉంది కదా 1.5 GB రావాలంటే. దీంట్లో 249 రూపీస్కే 2 GB డేటా వస్తుంది 28 daysకే. ఇక్కడ మీకు 45 days వ్యాలిడిటీ ఉంటుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. బట్ ఈ డైలీ 2 GB డేటా ఏదైతే ఉంటుందో ఈ 2 GB అనేది మీరు ఫినిష్ చేసిన తర్వాత ఒక రోజులో అది మీకు వెంటనే 40 kbpsకి రెడ్యూస్ అయిపోతుంది అన్నట్టు దాని స్పీడ్. మనకు జియోలో ఎలా ఉండేది 126 kbpsకి రెడ్యూస్ అయిపోయింది వాళ్ళు ఇచ్చిన డేటా వాడుకున్న తర్వాత. అండ్ అలాగే 2 months ప్లాన్ చూద్దాం. 2 months ప్లాన్ అంటే ఇక్కడ మీకు 75 days వస్తుంది. అది మీకు 499 తోటి కనుక బిఎస్ఎన్ఎల్లో మీరు రీఛార్జ్ చేసుకుంటే డైలీ 2 GB డేటా వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్, దట్టు 75 days వ్యాలిడిటీ తోటి వస్తుంది. 2 GB కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది 40 kbpsకి అయితే రిడ్యూస్ అయిపోతుంది నెట్ స్పీడ్. అండ్ అలాగే ఇప్పుడు 3 months ప్లాన్ అంటే 82 days ప్లాన్కి సంబంధించి చూసుకుంటే 485 రూపీస్ పెట్టి కనుక మీరు రీఛార్జ్ చేసిండ్రు అనుకో డైలీ 1.5 GB డేటా వస్తుంది. అది మీకు 82 days వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ అన్లిమిటెడ్ కాల్స్ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు డైరెక్ట్ 1999 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే 1999 రూపాయలతో కనుక మీరు రీఛార్జ్ చేస్తే 365 daysకి మీకు 600 GB డేటా వస్తుంది. అంటే రోజుకు ఒక 1.5 GB లాగా అని అనుకోవచ్చు. దీంట్లో కూడా అన్లిమిటెడ్ కాల్స్ మీరు చేసుకోవచ్చు. సో ఈ ప్లాన్కి 1999 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే చాలు. అదే మీరు జియోలో చూసుకుంటే 3600 ఉంది, ఇక్కడ 2000కే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. దాంట్లో ఒక 500 MB ఎక్స్ట్రా వస్తుంది, అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. సో చూడండి ఎంత అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయో, అంటే కంపారిటివ్లీ జియో అండ్ ఎయిర్టెల్ అండ్ విఐ. సో ఇప్పుడు ఇంకా అందరికీ ఉండే మెయిన్ డౌట్, మరి ఇక పోర్ట్ పెట్టేసుకోవాలా బ్రో, లేదంటే కొత్త సిమ్ములు కొనేసుకోవాలన్నా అని చెప్పేసి. అంటే పోర్ట్ అయితే పెట్టుకోకండి, బికాస్ నెట్వర్క్ కనెక్టివిటీ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు జర్నీలు చేసినప్పుడు ఈ మధ్య జియో అనేది సిగ్నల్ పోతుంది వేరే కొంచెం విలేజెస్ అక్కడికి వెళ్ళినప్పుడు. అదే మీరు బిఎస్ఎన్ఎల్ సిటీ అవుట్స్కట్స్కి వెళ్తే చాలు మీకు నెట్వర్క్ పోతుంది. అండ్ మీరు ఒక్కొక్కసారి ఇంట్లో అంటే మీరు వాష్రూమ్కి వెళ్ళడము లేదంటే బెడ్రూమ్ లోపల ఉండడము ఇట్లా కూర్చున్నా కూడా కొన్ని ఏరియాస్లో మీకు సిగ్నల్ కరెక్ట్గా రాదు బిఎస్ఎన్ఎల్. సో దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ అయితే ఇది ఒక్కటే ఉంటుంది, ఇంతకు మించి అయితే ఇంకేం లేదు. ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైతే, ముఖ్యంగా మీ పేరెంట్స్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా బయటికి వెళ్ళకుండా ఉంటారు. మీకు ఇంట్లో కనుక బిఎస్ఎన్ఎల్ బాగానే ఉంది నెట్వర్క్, మీ విలేజ్లో కానీ మీ టౌన్లో కానీ సిగ్నల్ బాగానే ఉంది అని అనుకుంటే కొత్త సిమ్ములు కొని ఇచ్చేసేయండి వాళ్ళకి, లేదంటే వాళ్ళ సిమ్ములు అయినా పోర్ట్ పెట్టేసేయండి, ప్రాబ్లం లేదు. కానీ మీకు మాత్రం మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ రావాలి, మాకు అసలు మధ్యలో ల్యాగ్లు అసలు ఉండకూడదు, బికాస్ ఆఫ్ మేము
వీటితో అలవాటు పడి ఉన్నాం కాబట్టి అని అనుకుంటే మాత్రం మీరు ఇప్పుడే బిఎస్ఎన్ఎల్లోకి వెళ్ళకండి. మీరు కొత్త సిమ్ కొనుక్కోండి, సెకండరీ సిమ్ లాగా అట్లా ఉంచుకోండి బిఎస్ఎన్ఎల్. ఎట్లాగో ఆగస్ట్ తర్వాతనో లేదంటే ఈ ఇయర్ ఎండ్ వరకు 4G అంతటా వచ్చేస్తుంది కాబట్టి ఆబ్వియస్గా మీరు అప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు 4G స్పీడ్ని. అండ్ బై ద వే ఫ్రీ సిమ్లు కూడా ఇస్తున్నారంట కదా, అంటే అన్ని ఏరియాస్లో ఇస్తున్నారు అని అయితే నాకైతే తెలియదు. కొన్ని మేజర్ సిటీస్లలోనే ఇస్తున్నారు. అది కూడా దట్టు దాన్ని కేవైసీ చేసుకుంటే మీకు ఫ్రీ సిమ్ అయితే వస్తుంది బిఎస్ఎన్ఎల్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ముందు ఇచ్చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి అసలు టాటా వాళ్ళు ఇప్పుడే ఒక టెలికాం కంపెనీలో ఇట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారా అంటే అట్లేం కాదు. ఇంతకుముందు వీళ్ళు టాటా డోకోమో సిమ్ తీసుకొచ్చి, చాలా మందికి తెలిసే ఉంటుంది, 90s కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది. సో టాటా డోకోమో సిమ్ తీసుకొచ్చినప్పుడు అసలు 1 పైసా పర్ 1 సెకండ్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసిందే టాటా డోకోమో వాళ్ళు. అంటే అంతకుముందు మీరు ఫోన్ లిఫ్ట్ చేయగానే డైరెక్ట్ మీరు ఒక 1 మినిట్ పడితే 1 రూపీ కట్ అయిపోయేది. బట్ ఒక సెకండ్కి 1 పైసా కట్ అవుతుంది. అంటే 1 మినిట్ మాట్లాడితే 60 పైసానే కట్ అవుతుంది అనేది ఇంట్రడ్యూస్ చేసింది టాటా డోకోమో వాళ్ళే. సో టాటా వాళ్ళదే ఈ క్రెడిట్. కాబట్టి ఇది కొత్త ఏం కాదు టాటా వాళ్ళకి. అండ్ టాటా ఇండికామ్ ఫోన్స్ కూడా ఉండేవి, ఇండికామ్ ఆర్ ఇండికా, మేము కూడా ఉన్నాం, ఇప్పుడైతే గుర్తులేదు నాకు. సో కాబట్టి చూశారు కదా, ఇది ఇప్పుడున్న బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన న్యూస్. అయితే నేను కూడా తీసుకోవాలి, నేను ట్రై చేస్తే నా దగ్గర ఫ్రీ సిమ్ములు కానీ లేదంటే నా సెకండరీ సిమ్ ఉంది, దాన్ని పోర్ట్ పెట్టుకునేది చూస్తా. బికాస్ ఆఫ్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, చేసినప్పుడు నేను మీకు ఇంకా మంచిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతా. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం ప్లీజ్ బ్రో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. బ్రో నన్ను లేడీస్ లైక్ చేయకుండా ప్లీజ్ మీరు కూడా లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఇస్ హర్ష్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.